హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఆధార్ కార్డులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఆధార్ కార్డు ఉన్నవారందరికీ కేంద్రం ముఖ్య ప్రకటన అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి కేంద్ర ప్రభుత్వం నుంచి. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, లోక్సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుండి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా ఆధార్ కార్డు సరిపోతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక గతంలో డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా బర్త్ సర్టిఫికేట్ని తీసుకునేవారు. ఇప్పుడు ఆధార్ సరిపోతుందని యుఐడిఐ వారు సర్క్యులర్ విడుదల చేశారు. అయితే గతంలో డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా బర్త్ సర్టిఫికేట్ని అడిగేవారు. అయితే ఆధార్ కార్డు భారత ప్రభుత్వంచే జారీ చేయబడుతుంది. భారత్లో పుట్టిన ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ముఖ్యమైన డాక్యుమెంట్లో ఒకటి. అయితే ఏడాది జనవరిలో ఈపీఎఫ్ఓ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం ఈపీఎఫ్ఓ సంబంధిత పని సమయంలో పుట్టిన తేదీని సరిదిద్దటానికి చెల్లుబాటు అయ్యే పత్రాల జాబితా నుండి కూడా ఆధార్ని తొలగించింది. ఇక ఈపీఎఫ్ఓ వంటి అనేక సంస్థలు పుట్టిన తేదీని ధృవీకరించడానికి ఆధార్ను ఉపయోగిస్తున్నాయని యుఐడిఐ తెలిపింది. కానీ అనేక హైకోర్టుల ఆదేశాలను ప్రస్తావిస్తూ పుట్టిన తేదీకి ఆధార్ చెల్లుబాటు అయ్యే రుజువు కాదని అన్నారు. ఇక రిజిస్టర్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ జారీ చేసిన జనన ధృవీకరణ పత్రం, గుర్తింపు పొందిన ప్రభుత్వం బోర్డు లేదా యూనివర్సిటీ జారీ చేసిన మార్కు షీటు, పాన్ కార్డు వంటి పత్రాలు పుట్టిన తేదీకి చెల్లుబాటు అయ్యే రుజువుగా ఉపయోగించబడతాయని అప్పుడు పేర్కొన్నారు. చూశారు కంటే మొత్తం మీదుగా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం ఎదురు చూసేవారికి కేంద్ర ప్రభుత్వం ఇది ఒక భారీ శుభవార్తని చెప్పుకోవచ్చు. అయితే లోక్సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇక నుండి ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా ఆధార్ కార్డు సరిపోతుందని కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టంగా తేల్చి చెప్పింది ఫ్రెండ్స్. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.